ప్రజలకు కొన్ని విషయాలు వాస్తవాలు చెప్పాలనే సంకల్పంతో మేమందరం కూడా ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి ప్రెస్ మిత్రులందరూ కూడా విజ్ఞప్తి, అందరం కూడా కొన్ని ముఖ్యాంశాలు ప్రజలకు తెలియవలసిన వాస్తవాలు మీ దృష్టికి తీసుకొస్తున్నాం. దయచేసి ప్రసారం చేయాలని కోరుకుంటూ, రేపు కొన్ని ప్రారంభోత్సవాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వస్తున్నారని పత్రికలలో చూడటం జరిగింది. అందులో ఎన్నడూ కూడా పట్టించుకొని వ్యక్తి గురించి కానీ ఎన్నడూ కూడా పట్టించుకొని కాళోజీ కళాక్షేత్రం కానీ దాన్ని ప్రారంభోత్సవానికి రావటం, కొంతమంది అవాస్తవాలు దానికి సంబంధం లేని వ్యక్తులు కూడా గొప్పగా చెప్పుకోవటం ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు. అందుకే కాళోజీ కళాక్షేత్రం ఏ తీరుగా ఏర్పడ్డది, దాన్ని నిధులు ఎవరు కేటాయించారు, 95% పూర్తిగా ఎవరి హయాంలో అయిందనే విషయాలు మీ అందరు కూడా తెలియాలనుకుంటున్నా. వాస్తవంగా మనందరూ కూడా తెలుసు, కాళోజీ నారాయణరావు గారు మరణించినప్పుడు 2002లో వారు మరణించడం జరిగింది. అప్పుడు చంద్రబాబు సమైక్య రాష్ట్రంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండే. సరే, తెలంగాణ వాదాన్ని కానీ, తెలంగాణ ప్రజలను కానీ, తెలంగాణ కవులను కానీ, తెలంగాణ కళాకారులు కానీ ఏనాడు కూడా చంద్రబాబు పట్టించుకోలేదు. మేము కూడా తెలంగాణ ప్రజలు కూడా ఆయన పట్టించుకోక పక్క రాష్ట్రానికి పోవడం జరిగింది. సరే, 2 ఏళ్ళు ఆయన ఉండే. ఆ తర్వాత 2004 నుంచి 2014 వరకు ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఏనాడు కూడా కాళోజీ గురించి ప్రస్తావించలేదు, కాళోజీ గురించి ఆలోచించలేదు. రాబోయే తరాలకు కాళోజీ చరిత్రను చెప్పేదానికి ఏమాత్రం కూడా మరి వారు ప్రయత్నం చేయలేదు. సరే, దేవుని అనుగ్రహం, మీ అందరి సహకారం, కేసీఆర్ గారి ఆశీర్వాదంతో టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యునిగా నేను 2009లో ఎన్నికైన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కవులు, కళాకారులు, కాళోజీ మిత్రమండలి, కాళోజీ ఫౌండేషన్ పెద్దలందరూ కూడా కలిసి రాబోయే తరాలకు కాళోజీ చరిత్ర తెలియజేయాలి, మాకు ప్రభుత్వం నుంచి 300 గజాల స్థలం కావాలని చెప్పి వారు మొరబెట్టుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వరకు, అంటే అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండే, 3 సంవత్సరాల పాటు 2010 నుంచి 2013 వరకు 3 సంవత్సరాల పాటు 300 గజాల కోసం 3 ముఖ్యమంత్రులను కలవటం జరిగింది. ఏ ముఖ్యమంత్రి కూడా కాళోజీ గురించి శ్రద్ధ పెట్టలేదు, ఆలోచన చేయలేదు, స్థలం ఇవ్వలేదు. ఆ సందర్భంలో కొన్ని టీవీ ఛానల్ ప్రసారించినటువంటి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆనాటి ఉద్యమ నేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కవులను, కళాకారులను మనం పిలిపించి కాళోజీ గారికి ముష్టి 300 కాదు, బ్రహ్మాండంగా 3 ఎకరాలలో నిర్మాణం చేద్దామని చెప్పి సమైక్య రాష్ట్రంలో వారు మాట ఇవ్వడం జరిగింది. ఆ తదుపరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి హోదాలో ఇక్కడికి వచ్చి తానే స్థలం మరి పరిశీలించి బ్రహ్మాండమైనటువంటి మరి దేశంలోనే బ్రహ్మాండమైనటువంటి కళాక్షేత్ర నిర్మాణం కోసం ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఆర్కిటెక్ట్తో డిజైన్ చేయించి నిధులు కేటాయించడం జరిగింది. ఇదే కాకుండా కాళోజీ గారికి తగ్గట్టుగా వారి జయంతిని పురస్కరించుకొని అధికార భాషా దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా కాళోజీ గారి పేరిట హెల్త్ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
అదేవిధంగా జయంతి వర్ధంతులు కూడా అధికారికంగా చేయాలని చెప్పి మరి ఆనాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఇవన్నీ కూడా చేసిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. కాళోజీ గారి ఆశయాలను ముందుకు తీసుకుపోయే ప్రయత్నం, కాళోజీ గారు బలంగా కోరుకున్నటువంటి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆనాటి ఉద్యమ నేత కేసీఆర్ గారు పాటుపడినటువంటి విషయం మీ అందరికి కూడా తెలుసు. మరి ఆ తదుపరి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమిస్తున్నటువంటి ఉద్యమకారుల పైన ఒక వ్యక్తి తుపాకీ గురి పెడితే నేనేం తక్కువ కాదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక తెలంగాణ వ్యతిరేకి అయినటువంటి తెలంగాణ ఉద్యమకారుల పైన తుపాకులతో కాల్చినటువంటి వ్యక్తులు ఈ ఇద్దరి చేతుల పైన అది ప్రారంభిస్తుంటే కాళోజీ గారి ఆత్మ ఘోషిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ నాయకులను ప్రశ్నిస్తున్నాం. మీ కాంగ్రెస్ హయాంలే కదా, మీ కాంగ్రెస్ లో జరిగినటువంటి బూట ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా కాళోజీ గారు గలం విప్పిన విషయం తెలంగాణ ప్రజలు ఇంకా మర్చిపోలేదు. మీ పాలనలో ప్రజా వ్యతిరేక చర్యలు, ప్రజలకు అన్యాయం జరుగుతుంటే నా గొడవలో ప్రస్తావించిందంతా కూడా కాంగ్రెస్ వ్యతిరేకంగానే కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏదో వారు రాసినటువంటి నా గొడవ పుస్తకాన్ని ఫోటో షోల కోసమో పట్టుకోవటం కాదు. వాస్తవంగా కాళోజీ గారి గొడవ వింటే ఆ గొడవలంతా కూడా కాంగ్రెస్ పాలనలో జరిగినటువంటి అన్యాయాల గురించే ప్రస్తావించేది. కాళోజీ గారు బతికినప్పుడు ఏ రోజు కూడా మీరు వారికి గౌరవించలేదు. ఎమర్జెన్సీ చీకటి రోజులను వారు ప్రస్తావించి ఎమర్జెన్సీకి వత్తాసు పలికినటువంటి సమైక్య రాష్ట్రమైన ముఖ్యమంత్రి వెంగళరావుకు పోటీగా కాళోజీ గారు నిలబడితే బతికినన్ని రోజులు ఆయనను ఇబ్బంది పెట్టారు. మరణించిన తర్వాత ఆయన గౌరవించలేదు.